అదే. అయితే ఇప్పుడు మనసు వల్ల అసలు ఏం ప్రాబ్లం అనుకుంటున్నావు నీ దృష్టిలో? మనసు చేసేవి చేస్తాం అన్నీ కూడా మనకి ఒత్తిడి లోనైపోయి సుఖం దుఃఖం మంచి చెడులు. అలాగే మనసు దేనిగా ఉంటుంది? పుట్టుక. మనసు లభించి చావు. అంటే ఈ పుట్టుక చావులు, సాలకు సామీప్య సాహిత్య ముక్తులు, ధర్మాంత కామాక్ష ఎన్ని చేసినప్పటికీ మనసు గంతలు ఆపలేము. మనసు అంతకాలం ఆత్మజ్ఞానం కలదు. మనసు లేని స్థితి అసమో. మిథ్య అన్నతమతో మిథ్య కాదు. మిథ్య అన్నవాడు మనసు లేకుండా, దేహం లేకుండా, నిత్యకృత్య వ్యవహారాలు లేకుండా, తోడు నీళ్ళు లేకుండా, ధర్మార్థ కామోక్షాలు లేకుండా ఉంటాడా? ఉండడు. అది కూడా ఉండాలి. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మనసు అనే ప్రసక్తి ఎత్తకుండా నేను ఎలా ఉన్నది, నేనంటే ఏమిటి, నేనంటే ఏమిటి? ఉనికి. ఉనికి అంటే ఏమిటి? ఉంటుట. ఉంటుట అంటే సత్ పదార్థం, సత్యం. మూడు కాలాలు మూడు అవస్థలు ఉన్నప్పటికీ లేనప్పటికీ చెక్కు చదవకుండా స్వతసిద్ధంగా నిరపేక్షంగా ఇంకో దాని మీద ఆధారపడటం కానీ, ఇంకో దాని మీద తాను ఆధారపడటం, తన నుంచి ఇంకోటి పుట్టు రావటం కానీ, పోవటం కానీ అన్ని శ్రీరాదు. ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఉంది సత్ పదార్థం. అదే చిత్త పదార్థం, చైతన్యం, సాక్షి. అదే ఆనంద పదార్థం. అదే మౌన స్వరూపం, పరిపూర్ణ స్వరూపం అనే స్వతసిద్ధంగా ఉన్న స్థితిని, సహజ మౌన స్థితిని, సహజ ఆనంద స్థితిని, సహజ ఉనికి స్థితిని, సహజ చిత్త స్థితిని, పరిపూర్ణ స్థితిని గమనించడానికి, గుర్తించడానికి, తెలుసుకోవటానికి స్వయం జ్ఞాన ప్రకాశం నీకు ఉందిగా. అంటే స్వయం జ్ఞానంతో నువ్వు గుర్తించింది, గమనించింది అన్నీ కూడా పరిపూర్ణ మౌన స్వరూపమే నన్ను మాత్రమే చెప్పదలిచాడు నికుని చైతన్య. అదేంటండి? దేహాన్ని గమనించి గుర్తించి తెలుసుకున్నాను. అలాగే దేహంగా ఉంటే పరిపూర్ణ మౌనం ఎలా అవుతుంది అంటే, నువ్వు బహుకాలం నుంచి నీకున్న లక్షణాలతోనే, అది మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, గమనించి గుర్తించి తెలుసే లక్షణాలు వీటికున్నాయి. ఏ పని పెట్టినా ఒకటే. ఆలోచన, తలంపన, మనసన, బుద్ధి అన్న, చిత్తమన, అహంకారణ, జీవుడన్న, ఈశ్వరన, ఆత్మన, నేనన్న అదే. దాని లక్ష్యాలు ఏంటి? గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, శబ్దం చేయట, భావించ. ఈ 5-6 లక్షణాలు తప్పనిసరిగా ఉన్నాయి కదా, పేర్లు మారినాయి. కానీ ఈ 5 లక్షణాలతో గుర్తించి గమనించిన దాన్ని ఈ దేహభావంతో నువ్వు చెప్పుడు చేత దేహాన్ని గుర్తించి గమనించి, ఆ దేహం వల్ల నాకు నష్టాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి, మంచి పనులు చేసినా అర్థం చేసుకోవాలి, నా ఇష్టం ప్రకారం నట్లేదు, నాకు స్వేచ్ఛ లేదు అని ఇలా మొదలెట్టేసి, ఆ మొదలుకి ఏ విధంగా అయితే పట్టుబురుకు తన యొక్క సొంగతో తను బంధింపబడుతుందో, కొంచెం సాలుబురుగుతో తనలో ఉన్న ద్రవంతో తాను గూడని స్వేచ్ఛగా జీవించి గూడును కూడా మింగిస్తుంది. మన దీనికి ఇది సాలుబురుకును, మరి దీనికి దేని పేరు ఏంటి? పట్టుబురుకు తేడా ఉందిగా. అది జూంకారం చేసి 9 కూడా కలువలో పగలు వచ్చే మకందం తాగి సాయంత్రం కూడా మత్తెక్కి అక్కడే ఉంటుంది. రాత్రి ఎప్పటికి ఏమవుతుంది? అనేకలు మురిసిపోతాయి. లోపల కొన్ని ఏమిటి? నేను బెజ్జాలు టేకును కూడా బెజ్జం పెట్టేటువంటి జూంకారం చేసే 9కి తన బలం తాను మర్చిపోయి కొన్ని నిద్రలు పోతాయి, కొన్ని చనిపోతాయి తెల్లారికి. అప్పుడు రెక్కలు వేయడం చచ్చిపోయిన వదిలేస్తారు. ఏ కప్పలో ఉంటాయి అక్కడివి బతుకుందే కూర్చుంది. ఇది అనుభవ ప్రమాణం మనకి అందరికీ. కానీ ఇప్పుడు నేను 9గా చేస్తావా, లేదా పట్టుబురుగా చేస్తావా, సాలుబురుగుగా చేస్తావా? ఊర్ణనాభి అంటే దాన్ని అంటారు, బొరుసలో ఉన్నట్టు అదేదో అంటారండి దాన్ని.